ఓకే, హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మాత్రం చాలా బాగున్నాను. మీరందరూ బాగుండాలని కోరుకుంటూ ఈరోజు వీడియో వచ్చేసి అయోధ్యలోని రామ మందిరం అయితే బలరాముని ప్రాణప్రతిష్టాపన జరుగుతుంది ఈరోజు. ప్రతి ఒక్క ఈ నిర్మల్ జిల్లాలో చూసుకున్నట్టయితే ప్రతి ఒక్క హనుమాన్ టెంపుల్లోని పూజలు అయితే జరుగుతున్నాయండి. ఈ సందర్భంగా ప్రతి ఒక్క టెంపుల్లో కూడా అన్నదానాలు కూడా జరుగుతున్నాయి. ఓకే, మరొకసారి అందరైతే చక్కగా ఇంట్లో పూజ చేసుకుంటున్నారని అనుకుంటున్నాను. ప్రతి ఒక్కరూ రాముల వారి అక్షంతలు అయితే అందినాయి అని అనుకుంటున్నాను ప్రతి ఒక్కరికి. ఓకే, అందని వాళ్ళు అయినా కానీ పూజ చేసుకోండి. ఓకే, చూసేద్దాం మరి ప్రతి ఒక్క హనుమాన్ టెంపుల్ అయితే చూసేద్దాం. ఓకే, రండి, నాతో పాటు కూడా మీరు కూడా చూసేయండి. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, కామెంట్ కంపల్సరీ పెట్టుర్రి. ప్రతి ఒక్కరు ఈ వీడియోని అయితే ఫస్ట్ నుంచి వెళ్ళి లాస్ట్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. ఓకే, మీకైతే వీడియో అర్థమవుతుంది. ప్రతి ఒక్క టెంపుల్లో హనుమాన్ టెంపుల్లో పూజలు అయితే జరుగుతున్నాయండి ఈ సందర్భంగా. ఓకే, బాయ్ మరి. హాయ్ ఫ్రెండ్స్, నిర్మల్ జిల్లాలోని నిర్మల్ పట్టణంలో గాంధీనగర్లో మొదటి వాటి గాంధీనగర్లో అయోధ్యలో శ్రీరామ యొక్క ప్రాణప్రతిష్ఠ జరుగుతుంది కాబట్టి ఇక్కడ గాంధీనగర్లో ఈ రాముల వారి అయితే ప్రత్యక్షంగా ఈ ప్రోగ్రామ్ అయితే జరుగుతుంది, చూడండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ కృష్ణ. भीमरूपधरि असुर संहारे रामचंद्र के काज सवारे गाय सजीवन लखन जियाए श्री रघुवीर हरषि मुरगाए रघुपति तिन्हि
हनुमन्त विभीषणमान लङ्केश्वर भय सब जग जान युग सहस्र योजन परभानु लील्योताहि जल विलानि जय असजनानि दुर्गम काज जगत के जेते सुखानुग्रह तुम्हारी तेज। हनुमान गोसाई कृपा करो गुरुदेव की नाई व्यास पाठ कर जोई छूटई बंदी महासु सिद्धि गौरी तुलसीदास सदा हरि तेरा की जय नाथ हृदय महणे। అయోధ్యలో రామం మందిరం పూర్తి చేసుకొని శ్రీరాముని యొక్క ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం జరుగుతున్న సందర్భంలో మన నిర్మల్ పట్టణం నడిబొడ్డున గాంధీ చౌక్ లో వెండి బంగారు వర్తకుల సంఘం ఆధ్వర్యంలో మరి ఇక్కడ స్థాపించుకున్నటువంటి హనుమాన్ ఆలయంలో దిగ్విజయంగా పూజా కార్యక్రమాలు నిర్వహించుకొని భక్తులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ మరి కార్యక్రమానంతరం కూడా మనం అన్నదాన కార్యక్రమం కూడా ఉంది. అదేవిధంగా సాయంత్రము 6 గంటలకు ఇదే గాంధీ చౌక్లో సీతారాముల యొక్క కళ్యాణం కూడా చేయాలని మరి ఆలయ నిర్వాహకులు కమిటీ వారు కళ్యాణోత్సవ కమిటీ వారు నిర్ణయం చేసిన సందర్భంలో మనం కూడా అందరం కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా కళ్యాణోత్సవం అనంతరము అల్పాహారం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని దిగ్విజయం చేయాలని కోరుతూ ఆ స్వామివారి యొక్క కృపకు పాత్రలు కావాలని కోరుతున్నాము. ధన్యవాదాలు. ఇప్పుడు ఈ యొక్క కార్యక్రమం ముగిసింది కాబట్టి అన్నదాన కార్యక్రమం కూడా ఉంది. అందరు భక్తులందరూ కూడా మరి స్థానికంగా ఉన్నటువంటి భక్తులు కూడా వచ్చేసి అన్నదానం స్వీకరించాలని కోరుతున్నాము. మధ్యాహ్నం 1 గంటకు లంచ్ టైం లోపల అన్నదాన కార్యక్రమం ఉంది.